నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. తెలంగాణ వచ్చాక కుల వృత్తులను ప్రోత్సహిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన బీఆర్ఎస్ పార్టీ ఏ కుల వృత్తులను ప్రోత్సహించకపోగా కులాల మధ్య చిచ్చు పెట్టి నమ్మించి మోసం చేసిన టీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని డీసీసీబీ డైరెక్టర్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లె బోయిన భారతి చంద్రం, తిరుమలరావు, పంతంగి వెంకటేశ్వర్లు, ఎల్లంపల్లి హనుమంతరావు, తమ్మినేని వెంకటేశ్వర్లు, నరేందర్ సింగ్, గుంజా వెంకటేశ్వర్లు, గుగ్గిళ్ల జనార్దన్ చారి, రామాచారి, చెల్ల రామకృష్ణ, చెల్ల శివ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, పెద్దలు మా శ్రీనివాసరెడ్డి గారికి, మాజీ కార్పొరేటర్ వెంకన్న గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇప్పుడు చేరబోయేటువంటి అంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా ఊరు గ్రామమైనటువంటి జనార్దనాచారి గారు చేరబోతా ఉన్నారు. ఆయన గారు సిపిఐ పార్టీలో మరి తెలుగుదేశంలో కరుడు కట్టిన కమ్యూనిస్టుగా పనిచేసి మా కాడ ఎంతో మరి ఎన్ని చెప్పినా కూడా అట్టనే పార్టీలలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తి ఒక్కళ్ళే ఉండి కనపడిపోదామని వచ్చాను. మరి ఈరోజు చాలా మంచి కార్యక్రమం. మరి రేపు మే 13వ తారీఖున జరగబోయేటువంటి పార్లమెంటు ఎలక్షన్లలో పోటీ చేస్తున్నటువంటి రామ్ సహాయం రఘురామరెడ్డి గారిని మరి రేపు గెలిపించుకోవడం కోసం మరి ఈ యొక్క చేరికల కార్యక్రమం కూడా చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. మరి రఘురామరెడ్డి గారు ఎవరో కాదు, మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వల్ల మరి ఇయ్యంపుడు. అదేవిధంగా రఘురామరెడ్డి గారు మరి లోకల్ కాదు నాన్ లోకల్ అంటా ఉన్నారు. రఘురామరెడ్డి గారు మన పాలేరు నియోజకవర్గం కోసమంచి మండలం చేకొమ్మకు చెందినటువంటి వాస్తవ్యులు. మరి వారి తండ్రి గారు అయినటువంటి సురేందర్ రెడ్డి గారు మరి రూరల్ మండలానికి పోలీస్ పటేల్గా పనిచేశారు. చేగొమ్మలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి స్థలాన్ని స్కూల్కి ఇచ్చారు. ఇప్పటికీ స్కూలు నడుస్తూ ఉన్నది. అదేవిధంగా మరి మరిపేడ బంగ్లాలో స్థిరపడి దోర్నకల్లు నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ పార్లమెంటుకి 4 సార్లు ఎంపీగా చేసినటువంటి మరి సురేందర్ రెడ్డి గారు కుమారుడైనటువంటి రామ్ సహాయం రఘురామరెడ్డి గారిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మరి ఎంతైనా ఉన్నది. మరి సురేందర్ రెడ్డి గారు మహిబాద్ బంగ్లాలో వారికి ఉన్నటువంటి ఆస్తులు అంటే 100 కోట్ల ఆస్తులని అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం, అక్కడ ఉన్నటువంటి రాజకీయాల కోసం, అక్కడ పోలీసు స్టేషన్కి కానీ, ఎంఆర్ ఆఫీసు కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, అక్కడ ఎక్కడ ప్రభుత్వానికి ఉపయోగపడేటువంటి స్థలాలని 100 కోట్ల రూపాయల ఆస్తుల్ని మరి ప్రజల కోసం దానధర్మం చేసినటువంటి కుటుంబం మరి సురేందర్ రెడ్డి గారి కుటుంబం. వారి కుమారుడైనటువంటి రఘురామరెడ్డి గారిని రేపు ఈ యొక్క ఖమ్మం జిల్లా పార్లమెంట్ 7 నియోజకవర్గ పార్లమెంటు పరిధిలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే మరి 150 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 200 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారదోలి మరి ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో మరి ఎంతో గొప్పగా గెలిచి మరి 6 గ్యారెంటీల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మరి ఒక 4-5 నెలల్లోనే అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గత ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పి అన్ని కులాలని మోసం చేశారు. రైతులకు రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేశారు. రైతులకు పరికరాలు ఇస్తానని మోసం చేశారు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాలు ఇస్తానని, అదేవిధంగా దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తానని మోసం చేశారు. అదేవిధంగా బీసీలకు బీసీ బంధు పెట్టి మరి ఒకరిద్దరికి ఇచ్చి మోసం చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా మరి మైనార్టీలకి మైనార్టీ బంధు ఇస్తా అని చెప్పి మోసం చేశారు. మరి చెప్పుకుంటూ పోతే మరి అన్ని మోసాలు చేసినటువంటి కుర్మ యాదవులకి గొర్రెలు ఇస్తా అని చెప్పేసి మరి రకరకాలుగా మాయమాటలు చెప్పి మోసం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి ఓడించాల్సినటువంటి అవసరం మరి ఎంతైనా ఉంది. మరి అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి నవాబు నైజాముని పారదోలింది కాంగ్రెస్ పార్టీ. మరి బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి కేసీఆర్ గారు, చంద్రబాబు గారు లాంటి వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి జరగాలంటే మరి రేపు ప్రధానమంత్రి
రాహుల్ గాంధీ గారు కావాలంటే మన రఘురామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించుకొని మరి రేపు పార్లమెంటుని గెలిపించుకున్నట్టయితే మరి కేంద్రంలో మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టయితే ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాల మరి అన్ని కూడా ఉపయోగపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ మరి అనుకోకుండా నేను వచ్చినందుకు నాకు ఇంత అవకాశం కల్పించినటువంటి డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలకు, ఎదురుగా ఉన్న వారికి, పార్టీ సానుభూతి పరులకు, పెద్దలందరికీ కూడా మా కామాయపల్లి మండలం తరఫున, ఖమ్మం జిల్లా గొర్రెల పెంపకందారుల తరఫున ఉదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై కాంగ్రెస్.